అందరికీ నమస్కారం. మన రామునిపట్ల గ్రామ అభివృద్ధి కోసం పరిగణలోనికి తీసుకోవాల్సిన అంశాలు మహిళా సాధికారత, యువత ఉపాధి, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ బలోపేతం, సామాజిక ఐక్యత, మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్య, శానిటేషన్, స్వచ్ఛత, సురక్షిత తాగునీటి సదుపాయం. మన గ్రామంలోని చాలా మంది మహిళలకు ప్రతిభ ఉంది. నైపుణ్యాలు ఉన్నాయి. కానీ అవకాశాలు చాలా తక్కువ. అందుకే శిక్షణా కార్యక్రమాలు, మహిళా సంఘాల బలోపేతం, ప్రభుత్వ స్వయం ఉపాధి పథకాలు వారికి చేరవేయడం లాంటివి చాలా అవసరం. ఉద్యోగాల కోసం మన యువత పట్టణాలు, నగరాలు వెళ్లాల్సి వస్తుంది. గ్రామంలోనే అవకాశాలు సృష్టించేందుకు చిన్న పరిశ్రమలు, డిజిటల్ సేవలు, ఆధునిక వ్యవసాయం, స్వయం ఉపాధి యూనిట్లు వంటి మార్గాలను అభివృద్ధి చేయాలి. పర్యావరణ పరిరక్షణ. కొన్ని పరిశ్రమలు భూమిని, నీటిని, పంటలను దెబ్బతీస్తున్నాయి. రైతుల జీవనాధారాన్ని కాపాడేందుకు కాలుష్య నియంత్రణపై అధికారులతో చర్చించి కఠిన చర్యలు తీసుకునేలా ప్రయత్నించాలి. సామాజిక ఐక్యత. ఇది చాలా ముఖ్యమైనది. అభివృద్ధి అనేది అన్ని వర్గాలు కలిసికట్టుగా ఉన్నప్పుడే సాధ్యం. సమస్యలను మాట్లాడుకొని పరస్పర సహకారంతో పరిష్కరించడం చాలా ముఖ్యం. చివరగా మన రాముని పట్ల అభివృద్ధి మనందరి చేతిలోనే ఉంది. ఐక్యంగా పనిచేస్తే మరింత శుభ్రమైన, సుభిక్షమైన, బలమైన గ్రామాన్ని నిర్మించగలం. మన భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాల్లో ప్రతి ఓటు ఒక కీలకం. గ్రామ అభివృద్ధి కోసం మనం జాగ్రత్తగా ఆలోచించి, ప్రజల శ్రేయస్సు ధ్యేయంగా పెట్టుకొని, నిజాయితీతో పనిచేస్తాం అని హామీ ఇస్తున్న ఉంగరం గుర్తుకి మీ ఓటు వేసి, ఆకుల హేమలత శివకుమార్లను గెలిపించుకొని, మన బంగారు భవితకు బాటను వేసుకుందాం. ఉంగరం గుర్తుకే మీ ఓటు.